హాయ్, నేను మీ యోగా టీచర్. హిప్స్, గ్లూట్స్ అండ్ థైస్ గురించి టోనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవాళ చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి స్క్వాట్స్. స్క్వాట్స్ని టిపికల్గా మనం 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వేరియేషన్లో ఎక్కువ డౌన్కి వెళ్లకుండా, అంటే డెప్త్కి వెళ్లకుండా జస్ట్ కూర్చుని లేచిపోతాం. చెప్పాలంటే 45 degrees వరకు బెండ్ చేస్తాం అనొచ్చు. సెకండ్ వేరియేషన్లో ఏం చేస్తామంటే బట్ నీ లెవెల్కి వచ్చేంత వరకు కిందకి వెళ్తాం అనమాట. అంటే ఓవరాల్గా 90 degrees వరకు వెళ్తామని చెప్పొచ్చు. కంప్లీట్‌గా బట్ నీ లెవెల్‌కి రావాలి. అంత డీప్‌కి వెళ్తాము. థర్డ్ వేరియేషన్‌లో కంప్లీట్ సిటప్. మన హీల్ లెవెల్‌కి బట్టెళ్ళేంత వరకు కంప్లీట్‌గా సిటప్ చేస్తాము. నెమ్మదిగా ఒక్కొక్క వేరియేషన్ మీద గ్రిప్ తెచ్చుకుంటూ స్లోగా 3 వేరియేషన్స్ కూడా మీరు చేయొచ్చు. బిగినర్స్ అయితే వాల్‌కి స్టార్ట్ చేసి స్లోగా వితౌట్ వాల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లంజెస్. లంజెస్‌లో మీరు లెగ్స్‌ని 2 స్టాండ్ డిస్టెన్స్‌లో పెట్టుకోవాలి. అండ్ వెనకాలని ఫ్లోర్‌కి 90 డిగ్రీస్ వచ్చేంత వరకు పాయింటెడ్‌గా వెళ్ళాలి. ఫ్రంట్‌ని ఎలా ఉంటుంది? యాంకిల్‌కి 90 డిగ్రీస్ వచ్చేంత వరకు బెండ్ అవుతుంది. ఒకసారి నేను క్లియర్‌గా చూపిస్తాను చూడండి. వెనకాలని ఫ్లోర్‌కి 90 డిగ్రీస్ వచ్చేదాకా వెళ్తోంది. అలా అని ఫ్లోర్‌ని డైరెక్ట్‌గా టచ్ చేసేయట్లేదు. కింద దాకా వెళ్ళి పైకి లేస్తోంది. ఫ్రంట్‌ని మీకు యాంకిల్‌కి 90 డిగ్రీస్ వచ్చేంత వరకు ముందుకు బెండ్ అవుతోంది. ఓవర్ ఫ్లెక్షన్ చేయొద్దు. ఒకసారి రైట్ లెగ్ ఫార్వర్డ్ అయితే, ఒకసారి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టుకొని సేమ్ ఇదే లెంజెస్‌ని మనం చేస్తాం. దీనికే వెయిట్స్‌ని కూడా యాడ్ చేసుకుంటే ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్ వాల్ లెగ్ రేజ్. కాలు ఎత్తి వాల్ పైన పెట్టినప్పుడు మనం నార్మల్‌గా మనం కంఫర్టబుల్‌గా ఏ రేంజ్ పెడుతున్నామో అది మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ టైం నుంచి ఆ మార్క్ చేసిన లైన్ కంటే కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎవ్రీ టైమ్ లైన్ పైకి మన కాలు వెళ్ళినప్పుడు ఒక రెప్ కౌంట్ వస్తుందన్నమాట. లైన్ కిందకి గనుక కాలు వెళ్తే రెప్ కౌంట్‌ని ఇవ్వకండి. ఇదే సేమ్ వేరే కాలుతో కూడా చేయండి. ఈ మొత్తం ఎక్సర్సైజ్ సిరీస్‌ని 10 రెప్ కౌంట్ తోటి 3 సెట్స్ చేయండి. స్లోగా గ్రాడ్యుయల్‌గా బిల్డ్ చేసుకుంటూ రెప్ కౌంట్ అండ్ సెట్ రేంజ్‌ని కూడా పెంచుకోవచ్చు.